హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ లక్ష్మి ఛానల్. అందరూ బాగున్నారండి? నేను కూడా బాగున్నాను. ఈరోజు పాస్తా పాయసం చేస్తున్నానండి. కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం ఒకేసారి చూపిస్తాను చూడండి. ముందుగా పాస్తా ఒక కప్పు తీసుకున్నానండి. సగ్గుబియ్యం చిన్న కప్పు తీసుకున్నాను. పాస్తా తీసి పక్కన పెట్టేశాక ఇప్పుడు సగ్గుబియ్యాన్ని కడిగేసి పెట్టుకున్నానండి. దాంట్లో కొంచెం వాటర్ పోసి ఒక 1 అవర్ నానబెట్టి పక్కన పెట్టేశానండి. స్టవ్ వెలిగించుకొని అలాగే వాటర్ పెట్టుకున్నానండి. అది మరిగాక ఇప్పుడు పాస్తా కూడా అందులో వేసి బాగా కలుపుకుంటున్నానండి. 50% మాత్రమే ఉడికించండి. మళ్ళీ పాలల్లో ఉడుకుద్ది కదా, అంతకు మించి ఎక్కువ ఉడికించకండి. ఇంకోండి, అది ఒక గిన్నె తీసుకొని వడపోసి పక్కన పెట్టుకున్నానండి. అదే స్టవ్ మీద చిన్న కళాయి పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసి జీడిపప్పు వేసుకున్నానండి. ఫస్ట్ ఇంకోండి, జీడిపప్పు బాదం కూడా ఒక 6 పలుకులు వేసుకున్నాను. జీడిపప్పు ఒక 10 వేసుకున్నానండి. ఇదిగోండి, అలాగే కిస్మిస్ కూడా వేసుకున్నాను. అదొక 10 వేసుకున్నాను. ఇవన్నీ వేయించుకొని దోరగా వేయించి తీసి పక్కన పెట్టానండి. ఇంకోండి, అన్నీ అలా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. అదే స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని 1 ప్యాకెట్ పాలు పోసుకున్నానండి. క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండి, రెడ్ కలర్ పాలు పెట్టి తీసుకొని వేసుకుంటున్నాను. 1 గ్లాసు వాటర్ పోసుకున్నానండి. మీకు ఇంకా బాగా పల్చగా తాగుతాను పాయసం అనుకుంటే ఈ పల్చగా ఎక్కువ వాటర్ పోసుకోండి, లేకపోతే సరిపోద్దండి. ఎందుకంటే పొంగి వచ్చాక నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి బాగా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి అది తొందరగా ఉడికిపోద్దండి. మనం నానబెట్టుకున్నాం కదా, తొందరగా ఉడికిపోద్ది. ఒకసారి కలిపి పెట్టుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకుంటున్నానండి 1 స్పూను. ఇదిగోండి, బాగా కలుపుకోవాలండి. ఇదిగోండి, ఉడకబెట్టుకుని పాస్తా వడపోసి ఆరబెట్టుకున్నాను కదండి, ఇదిగోండి అది కూడా వేసుకుంటున్నాను. ఇదిగోండి, అన్నీ అలాగా కలిపి పెట్టుకోవాలండి. ఇప్పుడు షుగర్ 1/2 కప్ తీసుకున్నానండి. మీరు ఇంకా స్వీట్ ఎక్కువ తినాలనుకుంటే కప్పు తీసుకోండి. నేను 1/2 కప్ అయితే తీసుకొని సిమ్లో పెట్టి వేసుకుంటున్నానండి. పాలు విరగకుండా ఉంటాయి. షుగర్ వేసేటప్పుడు మాత్రం సిమ్లో పెట్టండి. ఇంకోండి, వేయించుకునే జీడిపప్పు అవన్నీ కూడా వేసుకుంటున్నానండి. నెయ్యితో కలిపి వేసేసేయండి. ఇది ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే అండి పిల్లలు మిమ్మల్ని అడిగి మరీ తింటారండి. చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఒక బౌల్ తీసుకుని దాంట్లో కూడా వేసి పెట్టుకుంటున్నాను. చాలా ఈజీగా అయిపోద్దండి. సగ్గుబియ్యం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే ఇంకా చల్లగా చాలా బాగుంటుందండి ఈ పాయసం అయితే. సగ్గుబియ్యం కూడా వేసాం కదా, వేడి కూడా తగ్గిపోద్ది. ఇదిగోండి, పాస్తా పాయసం అయితే ఇలా రెడీ చేశాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కొత్తవారు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటానండి. ఇదిగోండి, ఇంకో బౌల్లో మీకోసం కూడా వేసి పెడుతున్నాను. ఇదిగోండి, తినేసి వెళ్ళండి. బాయ్ ఫ్రెండ్స్.